'యాత్ర 2' అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది. దాంట్లో కూడాను ఒక జర్నీ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాస్ ఎ చీఫ్ మినిస్టర్ అండ్ యాస్ ఎ అపోజిట్ లీడర్‌గా ఎక్కడ కూడా ప్రతిపక్షాన్ని గాని, ఎవరిని ఒక బిలో ద బెల్ట్ అన్నట్టుగా గాని, లేకపోతే ఇండీసెంట్‌గా గాని ఎక్కడ ప్రొజెక్ట్ చేయలేదు. ఒక డీసెంట్ జర్నీని ప్రతిపక్షం విషయంలో కూడా యెస్, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే లెవెల్‌లో అనిపించింది. ఆహ్, ఎక్కడ ఇది పొలిటికల్ ఏమంటారు హల్చల్ అంటారే, ఆ హల్చల్ అనేది ఎక్కడ కనిపించలేదు. బట్ మీ సినిమాలో ఒక వార్ లాగా ఒక దడదల్లాడించడం అనేది కనిపిస్తుంది. ఎందుకు ఆ టైప్ ఆఫ్ టేకింగ్ See, అనేది? ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అండి. ఇప్పుడు నేను వేరే సినిమాని గురించి నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. బట్ నా జనరల్ బిలీఫ్ అనేది ప్రతిపక్షాలను విమర్శించటమో, లేకపోతే ఒక స్ట్రాంగ్ నెగెటివ్ ఫోర్స్ అనేది ఫిల్మ్‌లో లేకపోతే ఫిల్మ్ తీయటం అనేది మీనింగ్‌లెస్ అని నా ఫీలింగ్. అది నా ఒపీనియన్. బికాజ్ అలాగా నేను తీసిందే దానికోసం యాక్చువల్‌గా. నేను ఈ సినిమా తీసింది ముఖ్యంగా జగన్ గారి కోసం కాదు. సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ కోసం తీశా యాక్చువల్‌గా. యూనో సో ద పాయింట్ ఈజ్ మీరు కౌంటర్ పాయింట్ అనేది మీరు రీసెర్చ్ చేయగలిగితేనే మెయిన్ పాయింట్ కన్వే అవుతుంది. ఓకే, ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు దాసరి కిరణ్ చెప్పినట్టు ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇఫ్ యూ కెనాట్ అఫెండ్ సంబడి ఎల్స్ యూ డోంట్ నీడ్ ద ఫ్రీడమ్. యూనో ఇప్పుడు మీరు ఇప్పుడు లోకేష్ మెయిన్ పాయింట్ ఏంటి, మమ్మల్ని కించపరుస్తున్నారు లేకపోతే మా ఫాదర్ని ఏదో అంటున్నారు అంటే, వాళ్ళు పొద్దున్న లెగిస్తే జగన్ సైకో, జగన్ బాబాయిని చంపేశాడు, గొడ్డలు ఇది, దొంగ, మోసగాడు, వాళ్ళు రియల్ టైంలో టీవీలో మీటింగ్లో స్పీచ్లో చెప్తూ ఉంటారు. ఇది సినిమా అనేది ఫిక్షనల్ దాంట్లో రామ్ గోపాల్ మా ఇంటర్ప్రిటేషన్లో ఆడేదో అంటూ ఉంటే అది నా నోరు నొక్కేయాలన్న ఆలోచన ఉండి తన నోటితోటి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన దానికన్నా 10 రెట్లు అంటే అంతకన్నా స్టూపిడిటీ ఉంటుందా? సో దట్ ఈస్ వేర్ ఐ థింక్ ద కోర్ట్ అండర్స్టూడ్ ద కేస్. యా, అర్జీ గారు సార్, అర్జీ గారు, పాము ముసలికి ఎమోషన్ ఉండదు, నేను చూడని మరో జీవి సిబిఎన్ గారు అని చెప్పి అన్నారు. అంటే మీరు ఏ కోణంలో మరో జీవి అని పోల్చారు సిబిఎన్ గారు? చెప్పాం కదండి క్లియర్గా. ఇప్పుడు మీరు చూస్తే ఎప్పుడైనా పాము మసలి కళ్ళు బ్లింక్ చేయవు ఎప్పుడై ఎప్పుడు ఒక ఎఫెక్షనేట్ ఆస్పెక్ట్ అనేది చూడం. మీకు టైగర్ ఉందనుకోండి, ఆ పులి పిల్లలతో కొంచెం ఆడుకుంటుంది, ఏదో నాకుతుంది, ఏదో కొంచెం ఇది చేస్తూ ఉంటుంది పులి కానీ సింహం కానీ. స్నేక్ అనేది మీరు ఆ ఎమోషన్ చూడరు ఇప్పుడు. ఒకటి ఆ కళ్ళు అది అది అలాంటి సిమిలారిటీ నాకు అనిపించింది. యా, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పీకే గారి వాయిస్ అంటే చాలా మందికి అది నెగిటివ్గా అనిపించవచ్చు, అంటే అది ప్రాపర్గా లేకపోవడం అనిపించవచ్చు. అంటే అది ఎందుకు అలా పెట్టడం జరిగింది? ఫైనల్గా వెన్ యూఆర్ మేకింగ్ ఏ ఫిలిం యూ హ్యావ్ టు అంటే మీకు బెస్ట్ ఏది పాసిబుల్ ఉందో అది చేయగలుగుతారు. యా, రాము గారు ఒక క్వశ్చన్ అండి. Yeah. సో మీకు డిలే అవ్వడం వల్ల సినిమాకి వాల్యుయేషన్ పెరిగింది, ఇప్పుడు బాగా పబ్లిసిటీ పెరిగిందని చెప్తున్నారు కదా. సో రేపు 23వ తారీఖుకి సినిమా టికెట్ రేట్లు సేమ్ ఉంటాయా, కొన్ని ఏమైనా ఎక్స్ట్రాగా అయినా అడగొచ్చా గవర్నమెంట్? అది 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 అట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ ద మార్కెట్ అండి. అది దీని మూలాన దీనికి Demand పెరిగింది కదా. అలా అలా ఏమి ఉండదు. టికెట్ ప్రైసింగ్ దానికి అప్పుడున్న ఆస్పెక్టు, ఇందాక ఆయన చెప్పినట్టు వేరే సినిమాలు ఉన్నాయా, ఇది ఒక్కటే ఉందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ తోటి డిసైడ్ చేస్తారండి. నార్మల్ టికెట్ రేట్స్ ఉంటాయా? టికెట్ రేట్ నార్మల్ రేట్ అది నార్మల్ అది కాదు, నేను అది చెప్తున్నా. ఆ పర్టిక్యులర్ టైంలో ఇంకా మనకి ఒక 12 days ఎంతో టైం ఉంది. ఆ టైం వచ్చేసరికి ఎంత హైప్ ఉంది, లేకపోతే వేరే సినిమాలు ఏమున్నాయి, ఇలాంటి ఫ్యాక్టర్స్ తోటి లాస్ట్ మినిట్లో తీసుకుంటారు డెసిషన్స్ 2-3 days ముందు. అంటే పర్టికులర్గా 23నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? దీని వెనకాల ఏదో పర్టికులర్ రీజన్ ఉంది అని అందరూ అంటున్నారు. ఏదో ఒక డేట్ చేసుకుంటా, అది చాలా మీరు ఆ రూట్లో వచ్చారా? అంటే 23rd అనేది ఒక పర్టికులర్ మనిషికి చాలా బ్యాడ్ లక్ అనేది మాకు ఒక జ్యోతిష్యులు చెప్పారు. జ్యోతిష్యులు కాదు, జరిగిన సంఘటనలు కూడా చెప్పాయి. 23 సీట్లు, లోకేష్ బర్త్డే 23న, మీ ట్విట్టర్లో ఎమ్మెల్యేస్ 23rd, ఆయన గెలిచినప్పుడు ఆయన గెలిచినయే 23, ఆయన్ని రిమాండ్కి పంపించినప్పుడు కూడా డేట్ 23. ఇలాగ అట్లీస్ట్ ఒక 10-12 సిమిలారిటీస్ ఉన్నాయి. సో గుంపులో గోవిందలాగా మేము కూడా 23 వచ్చేస్తున్నాం. బర్త్డే గిఫ్టా? బర్త్డే ఎవరికి? లేదు లేదు లేదు. Are you expecting any favors from the government of Andhra Pradesh at the time of release? Any incentives గానీ? No. వాళ్ళకి ఎవరికో సినిమా తీసిన వాళ్ళకి 2 ఎకరాల భూమిని ఇచ్చారని చెప్పేసి కథనాలు వెలువడ్డాయి. అది నాకు తెలియదు. అలాగే ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చిందంట. ఆ సినిమాకి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హాల్ టీ నింపించే బాధ్యత
అది నాకు తెలియదు, ఐ కాంట్ స్పీక్. నిర్మాత గారికి ఏమైనా తెలిసేమని. ఫేక్ అండి మీరు అది. ఇంత కష్టపడి సినిమా తీశారు కదా, ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫేవర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్? లేదు లేదు, అలాంటిది ఏం లేదండి. మీరు స్పెషల్ గా వాళ్ళ అభిమానులకి ఏమన్నా షోస్ వేసే అవకాశం ఉందా ఏపీలో? అది ఇంకా అదే అదే ఎవరు అనుకునే జగన్ అభిమానులకి మీరు తీసిన వాళ్ళకి? లేదు, ఇంకా టైం ఉంది కదా, ఇంకా చూద్దాం. సో ఆర్జీవి గారు, సో ఓవరాల్ గా అంటే మీరు పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, ఇదంతా ప్యాకేజ్ అనేది కూడా లాస్ట్ ట్రైలర్ లో కూడా చూపించారు కదా. ఓవరాల్ గా మీరు తీస్తున్న లక్ష్మీ ఎన్టీఆర్ కావచ్చు, ఇప్పుడు తీస్తున్న వ్యూహం కావచ్చు, శబదం, వీటన్నిటికి కలిపి ఓవరాల్ గా మీ ప్యాకేజ్ ఎంత? దాసరి కిరణ్ గారి నుంచే ఇప్పుడు దీనికి ఒక 100 సార్లు చెప్పా ఈ ఆన్సర్ లాస్ట్ 4 నెలల్లో. ఇంకా నాకు ఓపిక లేదు. మీరు ఎంత అనుకుంటే అంత. ఎందుకంటే నేను సింపుల్ క్వశ్చన్, ఇప్పుడు ప్యాకేజ్ నేను చెప్పను కదా, ప్యాకేజ్ ఎంత కూడా చెప్పను కదా, అప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు అనుకుని అదే రాసేయండి. ఇంతకు ముందు మీరు తీసిన సినిమాలు ఏవి కూడాను పెద్ద ఫైనాన్షియల్ గా పెద్ద ఫెచ్చింగ్ ఇచ్చినటువంటి కావు. మీ ఓన్ బ్యానర్లో తీసినవి కానీ ఏమైనా డైరెక్టర్గా మీరు హిట్ చూసి కూడా చాలా కాలం అయింది. కానీ ఈ రోజున ఆర్జీబీ డెన్ అనేది చూస్తే వన్ ఆఫ్ ద పోషెస్ట్ ప్రొడక్షన్ హౌస్గా ఉంది. అంత ప్రొడక్షన్ హౌస్ని అంత డీసెంట్గా అంత డెకరేటివ్గా చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ రామ్ గోపాల్ వర్మకి? ఇట్ ఈస్ షూర్లీ ద ప్యాకేజ్ ఆఫ్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వినిపిస్తుంది. దీనికి వచ్చిన క్లారిఫికేషన్ నేను అదే చెప్తున్నా. అప్పుడు అది మీరు నమ్మేది మీరు నమ్మండి, అంతకని ఏం చెప్పను. నేను ఏం చెప్తా మీరు నమ్మేది నమ్ముతారు కదా. ఎలా వచ్చింది అనేటువంటిది వివరణ ఏంటండి అది చెప్తున్నా. ఇప్పుడు నాకు ఎవరు ఇచ్చారో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పాయింట్ 1 ఓకే. పాయింట్ 1. పాయింట్ 2, ఇప్పుడు జగన్ ఇచ్చారని నేను చెప్తానా? నేను చెప్పినా కూడా మీరు నమ్మరు. ఎంత ఇచ్చారంటే 10 రూపాయలు ఇస్తాను, 10 కోట్ల 100 కోట్ల ఏదైనా చెప్తాను ఫిగర్. దానికి ఏమైనా మీనింగ్ ఉందా? ఎవెన్చువల్లీ వాట్ ఈస్ గోయింగ్ టు బి షోన్ విల్ బి ఇన్ ద రికార్డ్స్. ఇప్పుడు నేను అబద్ధం ఆడనని మీరు నమ్మితే ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. వర్మ గారు, సో అంటే మీకు హిట్స్ రాకపోవడం వల్లే ఇలాంటి సినిమాలు చేస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. సో అదే రీజన్ అనుకోవచ్చు. అంటే ఏది చేస్తే గ్యారంటీ అవుతుంది హిట్ వస్తే? ఇలాంటి చేస్తే హిట్ అయిపోతుందా? ఏంటది అర్థం? ఇక్కడ హిట్ రాదు కానీ ప్యాకేజ్ పైసలు మన డబ్బులకి ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను దానికి. ఐ జస్ట్ నౌ టోల్డ్ యూ ఇట్ ఈస్ నాట్ దేర్, బట్ యూ కెన్ డిసైడ్ వాట్ ఎవర్. ఎందుకంటే డోంట్ వాంట్ టు ఆన్సర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ సిలీ. సో మీరు పెట్టొచ్చు. వర్మ గారు సార్, ఇది మీరు డాషింగ్ డేరింగ్ అనే ఒక పేరుంది జనాల్లో, మీరు దేనికి భయపడరు అనేది ఒక అందరికి తెలుసు. కానీ కొలికపూడి శ్రీనివాసరావు మీద కేసు ఫైల్ చేయాల్సినంత భయపడాల్సిన అవసరం ఏమి సార్? ఇప్పుడు కేసు అనేది భయంతో చేయరండి. ఎప్పుడు ఎవరైతే అలా చేశారో ఎనీబడి వుడ్ డస్ అది సబ్జుడిస్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. టు బ్రింగ్ దట్ టు ద నోటీస్ ఆఫ్ ద పీపుల్ ఎలా జరుగుతుంది ఒక సొసైటీలో. అలా మీరు బ్లాటెంట్ థ్రెట్స్ ఆఫ్ అసాసినేషన్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని క్వైట్గా తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ నార్మ్ ఇన్ ద సొసైటీ. అది పాయింట్అవుట్ చేయడానికి చేసింది. అది భయపడితే ఎందుకు పెడతారు కేసు? ఎవరైనా భయపెడితే దాక్కుంటారు. జనరల్ గా అందరూ ఏదో అనుకుంటారు కదా, చంపేస్తాం, అంత మాత్రం చంపేస్తారా? అరే నేను అదే అంటున్నా, అక్కడ చంపేస్తాను అనలా, అది రెటారిక్ కాదు. ఎవరికో ఇస్తున్నాడు, కాంట్రాక్ట్ ఇస్తున్నాడు, అక్కడ తేడా చూడండి. వర్మ గారు, అంటే ఇటీవలనే ఆ సినిమా రిలీజ్ చేస్తే మాత్రం మిమ్మల్ని మీ పైన అటాక్ చేస్తామని కూడా మీ ఆఫీస్ కాడికి వచ్చి కూడా బయట బాగా హంగామా చేశారు. ఇంక ఇప్పుడు మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఏం చేసుకోబోతున్నారు? చాలా మంది పన్నెండు ఉంటారండి, అందరికీ ఫోటో ఆపర్చునిటీ కావాలి యూట్యూబ్లో వీడియోలో పెట్టుకోవడానికి. చాలా నేను చేసినట్టు వాళ్ళు చేస్తారు, నేను వాళ్ళు ఒకటే. కిరణ్ కుమార్ గారు, ఒక క్వశ్చన్ అండి సార్. ఈ సినిమా వ్యూహం శబదం సినిమా చేశారు, ఈ సినిమా చేయడానికి మీకు ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? కారణం దీని వెనకాల అంటే రామ్ గోపాల్ ఉన్న డేట్స్ ఉన్నాయనా, లేదు మీరు సినిమా అంటే వ్యాపారం కోసం చేశారా, లేదంటే మీకు ఏదన్నా కొంచెం ఇది ఉందా సినిమా చేయడానికి? ఈ సినిమా మాత్రం వ్యాపారం కోసం చేయలేదు, నేను లోక కళ్యాణం కోసం చేశాను. సో ఇది ఈ తర్వాత రేపు పొద్దున్న ఈ సినిమా హిట్ అయ్యి వైసీపీ వాళ్ళకి నచ్చి వాళ్ళకి ఉపయోగపడి మీకు ఏదైనా ఎమ్మెల్యే టికెట్ చేస్తే పోటీ చేస్తారా? నేను పోటీ చేయను. నేను సార్ ఆర్జీవి సార్, సార్ నేను నమ్మిన దానికోసం నేను నమ్మిన వాళ్ళ సార్